కద్దుకి ఖీర్ చేద్దామని చెప్పేసి ఇవాళ దానికి కావాల్సిన పదార్థాల కోసం అయితే మా మార్కెట్‌కి వెళ్ళానండి. మధ్యలో ఎండ మామూలుగా లేదు. ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ కద్దు మొత్తం తెచ్చేసాను. మిల్క్ ప్యాకెట్ తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్‌లోకి పెట్టేసానండి తర్వాత. దాని తర్వాత కద్దునైతే ఇట్లా 4 ముక్కలు 4 కాదు మీరు 10 అయినా కోసుకోండి పర్లేదు. ఇలా ముక్కలు కోసుకొని దాని తర్వాత దీన్ని తురమాలండి బాగా. నేను చూడండి అసల ఈ తొక్క తీయకుండా తురమడం స్టార్ట్ చేశాను. ఎమ్మటే మా అమ్మ వచ్చింది. మా అమ్మ చూసారు ఇలా కాదురా ఫస్ట్ తొక్క అయితే తీయాలిరా అని చెప్పి మా అమ్మ చూపించింది. ఒకవైపు నుంచి అయితే మా మిసెస్ అయితే నీట్‌గా తొక్క అయితే తీస్తుందండి. ఇంకో పక్క మా అమ్మగారైతే ఇట్లా నీట్‌గా తురుముతున్నారండి ఇట్లా. ఫస్ట్ నేను తురిమేటప్పుడే చెప్పింది మా మిసెస్ లేదని ఫస్ట్ తొక్క తీయాలని చెప్పి. మనం వెళ్ళామనమాట. సరే అని చెప్పేసి నీట్‌గా అయితే మా ఆవిడ ఒకవైపు నుంచి అయితే ఇట్లా తొక్క తీస్తుంది. నేనైతే పక్కన చూసాను. ఇట్లా తురమడం అనేది స్టార్ట్ చేశాను. ఇలా తొక్క తీసి తురమడానికి అయితే మొత్తం హాఫ్ అన్ అవర్ పోయింది. ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా చాలా కొద్ది అయితే మిగిలిపోయింది. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ మిగిలిపోయిందండి. సరే ఎట్లాగో సాయంత్రం బిర్యానీ తీసుకుంటున్నాం కదా! దాంట్లో కళ్యాణకు పనికొచ్చిద్దని చెప్పేసి మా పక్కన పెట్టేయమన్నారు. స్టవ్ దగ్గరికి అయితే వచ్చేద్దామండి ఇంకా. స్టార్ట్ చేద్దాం ఏం చేయను. ముందుగా తగినంత వాటర్ తీసుకొని ఇందాక కద్దును ఉడిచాం కదా! దాన్నయితే ఒక 25 మినిట్స్ దాకా బాగా ఉడకబెట్టుకోవాలి దాన్ని. మాకైతే చాలా టైం పట్టింది. సుమారు ఒక 40 మినిట్స్ దాకా అయితే పట్టింది మొత్తం ఉడకడానికి. ఇప్పటికి కూడా ఫ్లేమ్ కూడా చాలా హైలో పెట్టాము మేము. తక్కువ కూడా ఏం పెట్టలేదు. ఈలోపు మీరు వీడియోకి లైక్ అయితే కొట్టేయండి. తర్వాత ఒక చిన్న గ్లాస్‌లో సగ్గుబియ్యం తీసుకొని దాన్ని కొంచెం వాటర్ ఏసుకొని దాంట్లో యాడ్ చేసుకొని తర్వాత దాన్ని బాగా ఉడకబెట్టండి. ఒక 15 మినిట్స్ దాకా ఉడకబెట్టండి చాలు సరిపోయిద్ది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకున్నా పర్లేదు. లేదు కొంచెం తొందరగా అవ్వాలనుకుంటే కొంచెం హైలో పెట్టేసుకొని దాన్నయితే బాగా ఉడకబెట్టుకోండి. ఈ కద్దు అయితే చాలా టైం పట్టింది. మినిమమ్ ఒక 45 మినిట్స్ దాకా అయితే పట్టింది ఉడకడానికి అసల. తర్వాత 2 లీటర్స్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. అవి గోరువెచ్చనేంత వరకైతే దాన్ని వేడి చేశాను. ఈలోపు కద్దు ఖీర్‌లో డ్రై ఫ్రూట్స్ బాగుంటాయని చెప్పేసి అటకపైన ఉంటే డ్రై ఫ్రూట్ తీస్తున్నానండి. బాదం, జీడిపప్పు, పిస్తా ఇవి ఉన్నాయి మన దగ్గర. నేనైతే పిస్తా మొత్తం ఒక ప్లేట్‌లో ఏసుకొని దాని తొక్క అయితే తీయడం స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి. జీడిపప్పు, బాదం, పిస్తా, ఈ ఇలాచీ పౌడర్ ఉంది కదా! అది మొత్తం కలిపేసి 150 గ్రామ్స్ అయితే తీసుకున్నాను నేను. దాని తర్వాత ఒక 75 గ్రామ్స్ పిస్తా, 75 గ్రామ్స్ బాదం అండ్ 75 గ్రామ్స్ జీడిపప్పు 3 అయితే మిక్సీలో వేసుకొని లైట్‌గా పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ పౌడర్ కాదండి. జస్ట్ లైట్‌గా. చూడండి నేను ఈ 3 అయితే అదిగోండి జార్‌లో వేసుకున్నాను. జార్‌లో వేసిన తర్వాత అలా తీసి మా అమ్మగారికి ఇచ్చానండి. చెప్పాను మరీ పిండి చేయొద్దని చెప్పి. మిక్సీలో అయితే ఏసాం. ఒకసారి మీరు కూడా చూడండి. మరీ పౌడర్‌లా కాకుండా ఇలా ఉండాలి. తర్వాత ఇలా పిస్తా ఉంది కదా! ఈ పిస్తాని, బాదం, జీడిపప్పు వీటి మొత్తాన్ని ఏంటంటే చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి ఫస్ట్. మా అమ్మగారైతే బాదాన్నయితే ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా చేస్తున్నారు. ఒకవైపు నేనైతే పిస్తా. ఇప్పుడు మనకు కావాల్సినయయితే మొత్తం రెడీ అయిపోయినియి. పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీసెస్‌గా మొత్తం కట్ చేసుకున్నాము. స్టవ్ మీద పెట్టుకున్న పాలల్లో ఇలాచీ పౌడర్ అయితే ఏసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఏసుకోండి సరిపోద్ది. మరీ ఎక్కువ ఉన్న కూడా టేస్ట్ అయితే బాగోదు. తర్వాత ఇట్లా బాగా కలపాలి. దాని తర్వాత నేనైతే ఒక హాఫ్ కేజీ షుగర్ అయితే యాడ్ చేశాను దాంట్లో. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా మనం ఉడకబెట్టుకున్న కద్దు ఉంది కదా! ఈ కద్దు మొత్తాన్నయితే ఆ మిల్క్‌లో అయితే యాడ్ చేయాలి. మెల్లగా యాడ్ చేయాలి. ఒకేసారి కాకుండా అలా కలుపుతా యాడ్ చేసుకోవాలి. నేనైతే మొత్తం కద్దునైతే యాడ్ చేశాను దాంట్లో. సుమారు ఒక హాఫ్ కేజీ పైనే ఉంటుందది. తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా! సగ్గుబియ్యం దాన్ని కూడా ఇట్లా యాడ్ చేసుకోవాలి మొత్తం. యాడ్ చేసిన తర్వాత అట్లా ఒక 2 మినిట్స్ దాకా మొత్తం అట్లా మిక్స్ చేస్తానే ఉండాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఉంది కదా! మొత్తాన్నయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోండి ఒకసారి బాగా. తర్వాత మెయిన్ ఇదేనండి కస్టర్డ్ పౌడర్. నేనైతే వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇదొచ్చేసి 150 గ్రామ్స్ ఇది సరిపోయిద్ది. ఆ 150 గ్రామ్ కస్టర్డ్ పౌడర్‌నయితే ఒక బౌల్‌లో ఏసుకొని వాటర్ ఏసుకోండి. వాటర్ ఏసుకోంగానే ఫస్ట్ కలిపేయండి దాన్ని బాగా గడ్డలు కట్టకుండా కలిపేసి దాన్నొక పేస్ట్ లాగా తయారు చేసుకోండి. చిక్కగా రావాలండి. ఉండలేం లేకుండా ఉండలు కట్టుకుంటూ రావాలి. తర్వాత ఆ మిక్స్చర్‌నయితే మెల్లగా వేసుకుంటూ మొత్తం కలిపేయండి మిక్స్చర్ మొత్తాన్ని. బాగా ఒక 2-3 మినిట్స్ దాకా బాగా కలుపుతా ఉండండి. తర్వాత ఏమైద్దంటే మొత్తం గడ్డగడ్డం అయితే స్టార్ట్ అయిద్ది. చిక్కదనం అయితే స్టార్ట్ అయిద్దండి మొత్తం. మధ్యలో ఒకసారి టేస్ట్ చేశాను నేను. నాకైతే షుగర్ అయితే తక్కువ ఉందని చెప్పి అనిపించింది. తర్వాత మళ్ళీ ఒక 200 గ్రామ్స్ దాకా షుగర్ అయితే మళ్ళీ యాడ్ చేశాను నేను దాంట్లో చూడండి. ఒక 10 మినిట్స్ దాకా అయితే మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. చూడండి మన కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదా! వీటినైతే ఈ కద్దు ఖీర్ మీద జస్ట్ ఇట్లా సర్వ్ చేయండి. కలపకుండా మిక్స్ చేయకుండా జస్ట్ అట్ట పైన ఇట్లా సర్వ్ చేసేయండి. చాలా స్టైల్‌గా ఉండిద్ది. ఒకసారి చూడండి మనం కస్టర్డ్ పౌడర్ కలిపాం కదా! దానివల్ల అయితే చిక్కదనం అన్నది వచ్చిందండి దీనికి. చాలా టేస్ట్ ఉండిద్ది. దాని తర్వాత నేను కొంచెం చెర్రీస్ ఏసాను దానిపైన. చూడండి మన కద్దు ఖీర్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. ట్రై చేయండి చాలా బాగుండిద్ది. మీకు ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.